మనిషి అనేవాడికి అనేక భయాలు ఉన్నాయి. అయితే దేవాది దేవుడు అంటున్నాడు, ఆ భయాలన్నీ లేకుండా నిర్భయముగా నివసిస్తారు. నిర్భయం అంటే భయం లేకుండా, నిర్భయము. భయము, నిర్భయము. భయముకి ఆపోజిట్ వర్డ్ నిర్భయం. భయము లేకుండా నివసిస్తారు, నిర్భయముగా నివసిస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. నిజంగా ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకుంటే ఎంత ధన్యులమో. ఎందుకంటే భయాలు లేకుండా మనం లేం కదా. ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంది. అనేక రకాలైన భయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కో భయం ఉంది. ఏమైద్దో, ఏం జరుగుద్దో, ఏదో అనారోగ్యమో, ఆర్థికమో, మానసికంగానో, కుటుంబ పరంగానో, పొరుగు వారితోనో ఏదో ఒక రకంగా అనేక రకాల భయాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిటిని చూస్తే భయాలు, కొన్ని వస్తువులను చూస్తే భయాలు. ఫోబియా అంటారు. ఫోబియా అంటే కంటిన్యూస్గా దేనన్నా చూస్తూ ఉంటే మనకు భయం ఏర్పడుద్ది అన్నమాట. దాన్ని ఫోబియా అంటారు ఇంగ్లీష్లో. కొంతమందికి బొద్దెక్కనలు చూస్తే భయం, కొంతమందికి నీళ్లను చూస్తే భయం. ఈ కంటిన్యూస్గా ఉంటాయి అన్నమాట ఈ భయాలు. వాళ్ళ మనస్సులో అవి ముద్రించుకుపోయి ఉంటాయి. దీన్ని ఫోబియా అంటారు. ఫోబియా అంటే భయాలు. 500 రకాల ఫోబియాలు ఉన్నాయంట. ఇంకా కొత్తగా కొన్ని కనిపెడుతున్నారంట. మొత్తానికి ఎన్ని ఫోబియాలు. ఇన్ని భయాలతో మనిషి ఉన్నాడు. సరే, ఈ భయాలన్నీ బయట పక్కన పెడితే మనకుండే భయాలు కొన్ని ఉన్నాయి. ఈ భయాలతో మనం బాధపడతా ముందుకెళ్తా ఉన్నాం. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నువ్వు నిర్భయంగా నివసిస్తావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ భయము లేకుండా, ఓ ఇజ్రాయేలు, నన్ను నమ్ముకున్న బిడ్డలారా, నా దగ్గరికి వచ్చినటువంటి బిడ్డలారా, మీరు నిర్భయంగా నివసిస్తారు, భయము లేకుండా నివసిస్తారు. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీకు ఇస్తున్నా. ఈ వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకోండి. దేవునికి స్తోత్రం. బైబిల్లో నిర్భయముగా దేవుడు ఇశ్రాయేలీయులను ఉంచినటువంటి ఒక మాట ఉంది. చూడండి, ఒక దగ్గర మాట చదివిస్తాను. సమూయేలు మొదటి గ్రంథములో 12వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 11వ వచనం. యెరుబ్బయలును బెదానును యెఫ్తాను సమూయేలుని పంపి, నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా యెరుబ్బయలును బెదానును యెఫ్తానును సమూయేలును పంపి నలుదిశల మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురం చేయుచున్నారు. ఇశ్రాయేలీయులతో సమూయేలు అంటున్నాడు ఈ మాట. ఓ ఇశ్రాయేలీయులారా, మీరు నిర్భయంగా నివసిస్తున్నారంటే కారణం ఏందో తెలుసా? దేవుడయ్యా ఏం చేశాడో తెలుసా? ఎవరెవరిని వాడుకున్నాడో తెలుసా? మీరు ఈ విధంగా నిర్భయంగా ఉండటానికి యెరుబ్బయలును వాడుకున్నాడు, బేదానును వాడుకున్నాడు, యెఫ్తానును వాడుకున్నాడు, సమూయేలుని వాడుకున్నాడు. ఇలా మమ్మల్ని అందరిని వాడుకొని మీరు నిర్భయంగా ఉండటానికి మీకు దేవుడు సహాయం చేశాడు. ఐగుప్తు దేశంలో బహు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు, బహు కష్టంలో మీరు ఉన్నప్పుడు అనేక మంది బిడ్డలని మీ దగ్గరకు పంపించి మిమ్మల్ని నడిపించాడు. ఆ మొదటి నుంచి చదవండి, మీకు చక్కగా అర్థమైద్దండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండిలే. దేవుడు ఎలా వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేసి నడిపించుకుంటూ వచ్చాడో సమూయేలు ఇశ్రాయేలీయులకు చెప్తున్నాడు. వాళ్ళు శ్రద్ధగా ఆలకించి, నిజమే మమ్మల్ని దేవుడు నిర్భయంగా నడిపించాడు అని కృతజ్ఞతలు చెప్పారు. మీరేమో సరిగ్గా అర్థం చేసుకోవట్లే ఆయన మాటలు. స్తోత్రం చెప్పండి. ఎన్ని విషయాల్లో మనల్ని తప్పించాడో. ఈరోజు నిర్భయముగా మనం ఉన్నాము అంటే, భయం లేకుండా ఉన్నామంటే, ఎన్ని భయాలు మన దగ్గర నుంచి దేవుడు తీసేసాడో, ఎన్ని సందర్భాల్లో మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించాడో. అవునా కదా? ఏమండి? లేకపోతే ఎన్ని భయాలు, వాటన్నిటి నుంచి తప్పించాడు దేవుడు. ఈరోజు నిర్భయంగా ఉన్నామంటే కొన్ని పరిస్థితుల్లో దేవుడే కారణం. ఆయన లేకపోతే ఆ భయాల్లో మనం వెళ్ళేవాళ్ళం. కానీ దేవుడు, ఇదిగో నేను నిర్భయంగా మిమ్మల్ని ఉంచుతాను. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులకి సెలవిచ్చాడు. ఈ దినాల్లో మనకి కూడా ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, మిమ్మల్ని నిర్భయంగా ఉంచుతాను. ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మనల్ని నిర్భయంగా చేశాడు, ఎన్నో భయాలు పోగొట్టాడు. ఇక ముందు కూడా మిమ్మల్ని నిర్భయంగా చేస్తాను. అంటే మన పితరుల జీవితాల్లో ఆయన చేసినటువంటి ఆ కార్యం మనకు తెలియజేస్తున్నాడు, గుర్తు చేస్తున్నాడు అనమాట. ఇదిగో నేను ఇశ్రాయేలీయులను ఉంచాను, భవిష్యత్తులో కూడా ఉంచబోతాను.
మీతో మిమ్మల్ని కూడా ఉంచుతాను, నిర్భయంగా ఉంచుతాను, మిమ్మల్ని భయం లేకుండా చేస్తాను మిమ్మల్ని. కాబట్టి మిమ్మల్ని నిర్భయంగా నివసింపజేస్తాను. దేవుడిస్తున్నటువంటి వాగ్దానం.